దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడో ఈ వెలుగు, ఈ చీకటి అప్పటి నుంచి ఉంది. అది ఉంది కనుకనే దానితో పోల్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు, సృష్టికి పూర్వం కూడా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ఉనికికి దేవుడు కారకుడు కాడు గనక ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా, ఆ ఉనికి, ఆ చీకటి అనే ఒక ఎనర్జీ, అది ఏంటో వివరించాను. లేదు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఉంది కదా, కనుక దీన్ని కూడా దేవుడే చేసి ఉండాలి అని ఎల్కేజీ మాటలు మాట్లాడుతున్నారు. నీకు తెలుగులో మాకు దొరికిపోయి సమాధానం లేనప్పుడంతా మూల భాష హెబ్రీ అని ఆడికి తప్పించుకొని పోతున్నారు. ముందు ఇక్కడ సరిగ్గా నువ్వు దారికి, నువ్వు సరైన దారికి అనుకో. ఇక్కడ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. సృజింపబడినవన్నీ ఆయన ద్వారా సృజింపబడెను. సృజింపబడినవన్నీ ఆయన ద్వారా సృజింపబడెను. సృజింపబడుటంటే అప్పటిదాకా లేకుండా ఉండి ఆకస్మికంగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఉనికిలోకి రావడం. సడన్లీ సంథింగ్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అవుట్ ఆఫ్ నోవేర్. లేనిది, ఎక్కడ ఏ డైమెన్షన్లో కూడా లేనిది క్షణములోని ఒక చిన్న భాగంలో టక్మని లేనిది ఉండేటట్లు ఎప్పుడైతే వచ్చేస్తుందో, లేని స్థితి నుండి ఉండే స్థితిలోకి ఏదైతే వస్తుందో దాన్ని సృజింపబడింది అంటారు. ఉన్న పదార్థాన్ని తీసుకొని ఒక మట్టితో కుండం చేసినట్టు అది సృష్టి కాదు, అది నిర్మాణము. ఉనికిలో లేని దాన్ని ఉనికిలోకి రప్పించటం, అది సృష్టి. అలాగా ఎప్పుడైనా ఏదైనా ఆకస్మికంగా సృష్టిలోకి వచ్చి ఉంటే అది యేసు ద్వారానే కలిగింది. కానీ ఒకవేళ సృష్టింపబడని వాటికి ఆయన బాధ్యుడుగా. ఇంకోటి కలిగి ఉన్నది అంటే కలుగునుగాక అంటూ ఆది కాండంలో చెప్పాడు. ఆయన కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, ఆకాశ విశాలములు మధ్యలో జలముల మధ్య విశాలము ఏర్పడునుగాక, ఆకాశ విశాలములో జ్యోతులు కలుగునుగాక, భూమి మీద వృక్షములు కలుగునుగాక. ఏమండి, జలములలో మత్స్యములు, జలచరములు, ఆకాశములో ఎగిరే పక్షులు అన్ని కలుగునంటే ఏంటి? కలుగును అంటే ఉనికిలోకి రా అన్నమాట. అలాగ ఎప్పుడైనా ఏదైనా ఉనికిలోకి వస్తే కలిగినది ఏది? యేసు లేకుండా కలగలేదు. కానీ యేసు పిలవకుండానే ఈ చీకటి ఉనికిలో ఉంది కనుక చీకటితో పోల్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు. ఆ చీకటిని ఆయన చెయ్యలేదు గనుక ఆయన పరిశుద్ధుడు. మూడో విషయం, ఆ చీకటి ఈయన లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన దాన్ని తోలివేస్తూ ఉన్నాడు గనక పరిశుద్ధుడు. ఇంత రీసెర్చ్ చేశాను, ఇది నీకు నచ్చలేదు అనుకో, ఇంతకన్నా బెటర్ థీసిస్ ఒకటి నువ్వు రాయాలి. ఇంతకన్నా బెటర్ థీసిస్ ఒకటి రాయాలి. చీకటికి ఉనికి పట్టు అని దేవుడు ఎందుకు అన్నాడు? అది ఎక్కడో ఉందట, దానికి దారి తెలుసా అన్నాడు దేవుడు. చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దులను నీవు వెలుగుని కొనుపోవుదువా? దాని గృహమునకు, దేని గృహమునకు? చీకటి అనే గృహమునకు పోవు త్రోవలను
అబ్బా, చీకటి ఉంది, దానికి ఇల్లుంది, దానికి త్రోవలు ఉన్నాయి, నీకు తెలుసా అని ఒట్టిగానే దేవుడు అన్నాడా? ఒక్క అక్షరమైనా వ్యర్థంగా బైబిల్లో రాయబడదు. మరి ఇన్ని అక్షరాలు ఎట్లా వచ్చినాయి? నీకు తెలియదు. నీకు తెలియని చెప్తే దుర్బోధకుడా? ప్రపంచంలో ఎవరికి తెలియని కొన్ని వేల సంగతులు చెప్పాను నేను. అయితే నేను దుర్బోధకుడా? కాబట్టి దేవుని విశ్వ ప్రణాళికలో మాత్రమే పాపము అనే దాని ఉనికికి ఆరంభమునకు దేవుడు ఎంత మాత్రము బాధ్యుడుగాడని, నన్ను సృజించిన వానికి ఎలీహులాగా నేను నీతిని ఆరోపించిన గ్రంథమే దేవుని విశ్వ ప్రణాళిక.